నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. వాళ్ళని కాపాడాలంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందే అని చెప్పి సిబిఐ వాదనతో జగన్కి జలక్ వచ్చింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే మరి అవినాష్ రెడ్డి గారిని బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి సిబిఐ వాదన అది జగన్కి ఒక జలక్ లాగా అయిపోయింది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే ఇన్ని రోజులు బెయిల్ మీద బయట ఉన్న ఒక ఎంపీ అన్నమాట. సో ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో వీళ్ళ ఫ్యామిలీలో చూస్తుంటే కొంతమంది బెయిల్ మీదనే వీళ్ళు అన్ని రాజా భోగాలు అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి దీన్ని అసలు ఎలా చూడాలి? వ్యవస్థ ఇలా ఉండడం వల్ల కొంతమందికి న్యాయ వ్యవస్థ వాటి మీద కొంచెం నమ్మకం సన్నగిలుతుందని ఒక అభిప్రాయం వస్తుంది ఇలాంటివి చూస్తుంటే. ఎందుకంటే దస్తగిరి అనే వ్యక్తి మెయిన్ విట్నెస్, తర్వాత అప్రూవర్గా కూడా మారాడు. ఆయన అన్నిటికీ మొదటి నుంచి ఏవేవి జరిగాయి ఏంటి పోసగుచ్చినట్టు కూడా చెప్పాడు. ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాడు, నాకే కాదు నా భార్యకు కూడా ఫోన్ చేసి థ్రెటనింగ్ గురించి మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు, వాళ్ళ ఫాదర్ కూడా ఉంది, అటాక్ చేయబోయారట. అంటే ఊరికే జలక్కి ఇవ్వడం అనమాట. వీడు భయపడతాడో లేదా, భయపడిన దారిలోకి వస్తాడు. పూర్తిగా చంపేశారు అనుకోండి సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మరి కాస్త నిజమైపోతుందని చంపకుండా ఊరికే భయపెడుతున్నారు. మాకెంత బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు ఏమాత్రం స్లిప్ అయినా ఏదైనా కూడా నీకే కష్టం. ఎందుకంటే డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళి బేరసారాలు కుదుర్చుకున్నారు. నీకు ఇంత ఇస్తాము, ఇంత ఇట్లా నువ్వు కాంప్రమైజ్ అయిపోవరు అని. ఆయన ఎటువంటి టార్చర్ అనుభవించాడు. జనరల్గా మనిషి అనేవాడు ఎక్కడో దగ్గర తెగుతాడు. సినిమాలో చూపించినట్టు కూడా 1 కోటి రూపాయలకో 2 కోట్లకో 5 కోట్లకో తెగుతాడు అని ఒక సినిమా డైలాగ్ ఉంది. అలాగా మనిషి అన్నవాడికి ఆశకి హద్దే లేదు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో అమౌంట్ కొంచెం ఎక్కువ పెంచితే వాళ్ళు తెగిపోతాడు, చెప్పకుండా ఊరుకుంటాడు. అలాంటిది ఈయన అంత ఆశ చూపినా కూడా ఈయన చెప్పలేదు అంటే ఇంకేదో ఉంది. అంటే దస్తగిరి కూడా అప్రూవర్గా మారి చెప్తున్నారు, కానీ ఇంకా అనాలిసిస్ చేస్తే ఇంకేదో అందులో రహస్యం ఉంది, మనకు అది తెలియదు. అది కొన్ని రోజులు పోయాక తెలియచ్చు. ఎందుకంటే రీసెంట్గా వివేకం సినిమా తీసినప్పుడు కూడా దాని క్యాప్షన్ ఏమి ఇచ్చారు చూసారా? సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కదా, దాంట్లో ఉన్న వ్యవహారం మాత్రమే తీశారు. ఇదేనా కట్టుకథ కాదు, కల్పించింది కాదు. అలాగంటే సిబిఐ కట్టుకథ అనుకోవాలి, సిబిఐది కూడా కల్పించింది అనుకోవాలి, సిబిఐ కూడా మొత్తం ట్రాష్ అని అనుకోవాలి. అలా అనుకోవడానికి లేదు కదా. క్లియర్గా సిబిఐ ఏదైతే ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిందో అది మాత్రమే దాన్ని బేస్ చేసుకుని తీసుకున్నారు. అంటే అవన్నీ అందులో చూపించడం కూడా నిజాలు అన్నట్టే కదా. అప్పుడు అంటే 100% కాకపోయినా ఒక 70 to 80% నిజం ఉంటుంది కదా, అది విషయం. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆంధ్ర హైకోర్టుకి కానీ అప్పీల్ చేసినా ఇంకేం చేసినా తారుమారవ్వచ్చు. ఒకవేళ కోర్టు పెర్మిషన్ ఇచ్చి లేదా కోర్టు మొట్టికాయలు వేసినా, కోర్టు దస్తగిరికి అనుకూలంగా తీర్పిచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? మళ్ళీ పోలీస్ బాసులే. అక్కడ మళ్ళీ కొంతమంది ప్రభుత్వానికి కొమ్ము కాసేలా ఉన్నారని భయపడో, లేదంటే న్యాయం సరిగ్గా జరగదని భయపడో ఆయన తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. తెలంగాణ హైకోర్టుకు రావడం, ఈ నెలగా అప్పీల్ చేయడం, సేమ్ టైం సిబిఐ కూడా ఇట్లాంటివి చాలా కీలకమైన సాక్షుల్ని, దస్తగిరి కాకుండా ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు కీలకమైన సాక్షులు, వాళ్ళని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ని రద్దు చేయాలని సిబిఐ హైకోర్టుకి పిల్లు వేసుకుంది. మీరు అన్నట్టు అసలు ఒక బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ఏ కోర్టు అయితే ఆయన బెయిల్ మంజూరు చేసిందో, ఏ కోర్టు అయితే బెయిల్ రద్దు చేసిందో అదే కోర్టు ఎక్కడుండాలో డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా. జ్యుడిషియల్ కోర్టు, అదే జ్యుడిషియల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అని పెట్టుకున్నారు. అఫ్ కోర్స్ కర్నూలులో అది పెట్టారో లేదో కట్టారో లేదో నాకు తెలియదు, కానీ సో అట్లా అయిపోయింది వ్యవస్థ. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరు ఏదైనా చేయొచ్చు. అందులో రాజకీయాల్లోకి ఎట్లా అయిపోయిందంటే అదొక గేమ్. ఎలాంటి గేమ్ అంటే ఎటువంటి నియమ నిబంధనలు, ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేని ఏకైక గేమ్ ఉందంటే అది రాజకీయాలే. ఇప్పుడు దానికి కూడా ఒక ఏజ్ లిమిట్ లేదు. అంటే స్టార్టింగ్ ఏజ్ లిమిట్ అయితే ఉంది, కానీ ఆ 21, 25 ఏదో ఉంది ఎంపీ పదవులు వాటి వరకు. ఎమ్మెల్యే అయితే 21 అలా ఉన్నాయి. మిగతా అంటే రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఏం లేదు. ఆడు ఓపుకుంటే ఎన్నాలైనా చేయొచ్చు. ఆడు నెక్స్ట్ జనరేషన్ ఉంటే వాళ్ళ కోసం వీడు త్యాగం చేసి పక్కగా ఉండొచ్చు, కానీ లేదంటే రాజకీయాల్లో ఎన్నాలైనా చేయొచ్చు. దానికి ఒక క్వాలిఫికేషన్ లేదు, దానికి పర్టికులర్ లిమిట్స్ లేవు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి. ఆ ఎలక్షన్స్లో 20 ఓట్లే ఉన్నాయి. 20 ఓట్లలో ఒకరికి 4 వచ్చాయి, ఒకరికి 3 వచ్చాయి, ఒక ముగ్గురికి 2 ఓట్లు వచ్చాయి,
ఒకటికి ఒకటి వచ్చింది, ఒకటి డిపాజిట్లే రాలేదు. ఆ 4 వచ్చినోడే గెలిచిన ఎమ్మెల్యే అంట. అంటే ఇంత ఓటింగ్లో ఇంత పర్సంటేజ్ వస్తే కానీ వాడు ఎమ్మెల్యే కాదు అనేం లేదు. ఉన్న వాళ్ళలో ఎవరికి ఎక్కువ వస్తే వాడే ఎమ్మెల్యే కదా. దానికి కూడా ఒక నియమ నిబంధన లేదు, అలా పెట్టేశారు. ఇప్పుడు ప్రతి ఆఖరికి చాలా చీప్గా చూసే లాంగ్వేజ్ ఇంగ్లీష్ హిందీ పాస్ అవ్వాలన్నా 30 అంటే స్టార్టింగ్ లెవెల్లో 30 కూడా పాస్ చేసే వాళ్ళు ఉన్నారు. అది సప్లిమెంటరీ అయితే మళ్ళీ 35 పాస్ అవ్వాలి. స్టార్టింగ్ 30 మార్కులు తెచ్చుకుంటే పాస్ ఇచ్చేసే ఆప్షన్ కూడా ఉంది. అన్నీ పాస్ అయ్యేది 30 వస్తే ఇచ్చేస్తారు. మళ్ళీ ఒకవేళ అది పోయినా అప్పుడు సప్లిమెంటరీకి వెళ్తే 35 రావాలి. సో అలాగే 30 మార్కులైనా కనీసం పాస్ మార్కులాగా పాస్ పర్సంటేజ్ పెడితే ఓటర్లకి రాజకీయ నాయకులు కొంత ఇది. కానీ అదేం లేకపోవడం, ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలామంది చూడండి బిజినెస్ మ్యాన్లు లేదా కొంతమంది యాక్టర్స్ బాగా సంపాదించుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి డబ్బు దర్పం అన్నీ ఉన్నాయి కానీ పరపతి కావాలి, ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఇప్పుడు టెంపుల్కి వెళ్తారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారనుకోండి, అవసరం అనుకుంటే అది శ్రీవాణి ట్రస్ట్ కింద 10,000 కట్టేసి దర్శనంకి వెళ్ళిపోవచ్చు. కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి కైంకర్యాలు చేసుకునే హోదా ఎవరికి వస్తుంది? అధికారికంగా ఉండే రాజకీయ లేదా పూజారి. బయట నుంచి ఎవరైనా వెళ్ళాలంటే అధికారికంగా రాజకీయ పరంగానే వెళ్ళగలుగుతారు, లేదా ఉన్నత చదువులు IAS IPS వాళ్ళు వెళ్ళగలుగుతారు. సామాన్యులు ఎవడు వెళ్ళలేడుగా, ఉన్నత చదువులు చదవలేరు. కాబట్టి ఇట్లా రాజకీయం అయితేనే మనకు మంచి పరపతి వస్తుందని అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయ అనే ముసుగులో వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని అవాంతరాలు వాళ్ళకి ఎదురైనా దాన్ని అడ్డుకుంటున్నారు. ఆ రాజకీయం అనే చట్రంలో వాళ్ళ ఇష్టానికి అది చేసేస్తున్నారు అని చెప్పేసి అంటారు. అంటే రాజకీయాలు అనేది వాళ్ళు చేసే తప్పులు తప్పించుకోవడానికైనా రాజకీయాలు, ఇది ప్రజల కోసం కాదా? ఎమ్మెల్యేగా నీకు ఓటేసి గెలిపించింది ప్రజా సమస్యలు తీర్చడానికి కాదంటారా? అది ప్రజా సమస్యలు ప్రజల కోసమే మేము పనిచేస్తున్నామనే మోసలో చెప్తూ బతికేస్తున్నారు అందరూ. కానీ వాస్తవానికి ఎవరు చేస్తున్నారమ్మా చెప్పండి? ఏ రాజకీయ, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఆర్టీసీ బస్సు ఎక్కగానే కండక్టర్ సీటు వెనక సీటే ఎమ్మెల్యే /MP అని ఉంటుంది. అట్లీస్ట్ ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అయినా బస్సు ఎక్కుతూ వెళ్తున్నాడమ్మా, ఆయనకు కూడా ఓన్ కారు ఉంటుంది కదా. మళ్ళీ అటప్పుడు రాజకీయ నాయకులు ఓన్లీ సేవే, వాళ్ళకి వచ్చిన జీతమే ఆప్షన్ అనుకుంటే ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళు ఎలాగా నడుస్తున్నారు? అంటే MP అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కావాలంటే 150 కోట్లు ఖర్చు చేస్తే కానీ ఈరోజు టికెట్ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేస్తున్నారు. అందులో వాస్తవం ఉందంటారు? అయితే నేను చెప్పడమే కాదు, మీరు బిజినెస్ మ్యాన్ సినిమా చూసారా మహేష్ బాబు? అందులో క్లియర్గా చెప్తాడు కదా, మీకు మొత్తం 543 స్థానాలకు ఎన్ని కోట్లు కావాలో చెప్పండి నేను ఇస్తానంటాడు. సూర్యాభాయ్ నేను ఇస్తాను చెప్పండి అంటే వాడు పక్క నుంచి లెక్క వేసి ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్లు ఎంత లెక్క వేస్తే, ఒరే పిచ్చి పుల్క ఎక్కడున్నావు నువ్వు? మొన్న ఒక నియోజకవర్గంలో అక్కడ బీప్ సౌండ్ వస్తుంది. మొన్న ఒక నియోజకవర్గంలో అక్కడ గెలవడానికి అయిన ఖర్చు 300 కోట్లు అంట. అలాంటిది ఒక MP అభ్యర్థి టికెట్ రావాలంటే ఎన్ని కోట్లు ఇవ్వాలి, క్యాన్వాసింగ్కి ఎన్ని కోట్లు ఇవ్వాలి, అందరికీ మందు ముక్క తిండి అన్నీ పెట్టి, వాళ్ళకి ఒక షర్ట్ పెట్టి, వాళ్ళకి పాంప్లెట్లు అన్నీ ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి జనాలకు పంచమని గిఫ్ట్ రూపంలో వెండి బరిన్లు చీరలు ఇవన్నీ పంచడానికి ఎన్ని కోట్లు అవుద్దమ్మా? ఎంతమంది ఉన్నారమ్మా? సో అంటే రాజకీయం దానికి వస్తే అంత త్వరగా ఎవరు గడప ఎక్కరు. ఆ పోలీసు వాళ్ళు కూడా, సార్ మీ మీద ఇలా కంప్లైంట్ వచ్చింది సార్, ఓకేనా సార్ అంటాడు. డిపార్ట్మెంట్ ఎంత ఆఫీసర్ అయినా. అదే సామాన్యుడు అనుకోండి, ఏరా బలిసిందేట్రా అని పిలుస్తారు. అది కూడా చూపెట్టారు కదా సినిమాలో. జనరల్గా కూడా వెర్షన్, అంటే వాడి బాడీ లాంగ్వేజ్, వాడి డ్రెస్సింగ్ స్టైల్ బట్టి కూడా వీళ్ళ వెర్షన్ వేరేలా ఉంటుంది. కాబట్టి అలాంటి రాజకీయం ఎంచుకున్న వీళ్ళందరూ ఏం చేస్తారంటే దాని రాజకీయ ముసుగులో ఇవన్నీ తప్పించుకోవడానికి చూస్తారు. తప్పించుకోవడానికి చూసినప్పుడు ఏం చేస్తారంటే, ఏముంది పెద్ద పెద్ద లాయర్లు పెట్టి బెయిల్ చేసుకుంటే, ఇవాళ రేపు బెయిల్ కూడా సింపుల్ అయిపోయిందమ్మా. 1 లక్ష రూపాయలు, 5 లక్షలు, 2 లక్షలు పూచీకత్తు కట్టి ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు ఇద్దరు పెట్టేస్తే ఇచ్చేస్తున్నారు బెయిల్. ఎందుకు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళకి వీళ్ళు కూడా సంతకాలు పెట్టేస్తారు. అదే సామాన్యుడికి ఒకసారి ఒక కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్తున్నాం సార్, అటెస్టేషన్ కావాలంటే, అవునా ఏ ఊరు, నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెచ్చావా చూసి సంతకం పెడతారు కదా. అదే పెద్ద పెద్ద వాళ్ళకైతే అవసరం లేదు, క్రాస్ చెక్ అనేది ఏది ఉండదు అంటారు. ఏముండదు. అలా చేయబట్టే కదా బెయిల్ వచ్చే బెయిల్ మీద తిరుగుతున్నారు. చూద్దాం మరి. ఇప్పుడు CBI వేసింది కాబట్టి అది తెలంగాణ హైకోర్టు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుందని చూడాలి. ఆ బెయిల్ రద్దు చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ముందు కోడ్ అమల్లో ఒకటి ఉంది. ఈ టైంలో అది రద్దు చేసి లోపలికి వెళ్తే అభ్యర్థి పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ జైల్లో ఉండి కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. బట్ అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి కాదని ఇప్పుడు అంతా ఎవరున్నారు? రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.